వెల్లమకులంపై అసభ్యంగా మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ అందుల అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొక్కారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒక కులాన్ని దూషించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఎమ్మెల్యే అలా మాట్లాడకుండా ఎందుకుంటారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సభ్యత ఉంటే తమ ఎమ్మెల్యేలకు కూడా సభ్యత ఉంటుందని చురుకులంటించారు. కించపరిచినందుకు నేను అందుల గురించి మాట్లాడలేదు, ఈరోజు సమాజం గురించి మాట్లాడుతున్నాను. నిన్న ఏదైతే శంకర్ ఎమ్మెల్యే గారు అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు, చట్టసభ సభ్యులు అన్న విషయం మర్చిపోయి మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన స్థాయిని తగ్గించుకుంటున్నారు. మీరు స్థాయిని పెంచుకునే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు శంకర్ గారు మీరు ఎమ్మెల్యేకు అందరు ఎఫ్సీలు 100 రోడ్లతో గెలిచినావు కాబట్టి మనం ఆచితూచి మాట్లాడాలి. మన ప్రధానమంత్రులు ఒకసారి మీరు అందరు కూర్చొని ఏం చేయాలంటే వాజ్పేయి ఎట్లా మాట్లాడతారు, మన్మోహన్ సింగ్ ఎట్లా మాట్లాడేది, పివి నరసింహారావు ఎట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు హోంవర్క్ చేసుకోరు, ఏది లేదు, సామాన్య ప్రజల్లాగా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఎట్లా మీరు కులస్తునిగా నేను శంకర్ గారిని డిస్క్వాలిఫై చెయ్యమని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారిని కలిసి వచ్చినాం. అట్లనే డీజీపీ ఆఫీస్లో కూడా ఇచ్చి వచ్చినాం. మెయిన్ కారణం రేవంత్ రెడ్డి. అసలు కారణం దీనికి రేవంత్ రెడ్డి ప్రక్షాళన ఏది మన మున్సిపల్ దాని మీద ఏదో హైదరాబాద్ ఉంది కదా, దాన్ని మూసి అక్కడికి వచ్చి కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ బలగాన్ని, జాతిని అని మొదలు పెట్టావు. నేను చూసి ఆయన నేర్చుకుడు. కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, అసలు ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి. మేము అడుగుతున్నా నిన్ను, నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉండి ఎట్లా నువ్వు జాతిని, అది కేసీఆర్ కుటుంబం ఏం చేసింది, ఎల్వ జాతి ఏం చేసింది, నీవు నేర్పిన విద్య నీరే చేస్తాను, మీ ఎమ్మెల్యే నీది నీకు అప్పచెప్పాడు. కుక్కను కరవ నేర్పొద్దు, కరుస్తుంది, దొంగని కరుస్తుంది, దూరం కరుస్తుంది, అందరినీ కరుస్తుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి. జాతిని దొక్కిస్తారు, జాతిని రోజులతో దొక్కించేది ఏంటి? మరి ఇప్పుడు మీకు ఓట్లు వేసేటప్పుడు అన్ని కులాలు అన్ని వర్గాలను అడిగినరా లేదా? మరి మాట్లాడేటప్పుడు విశిక్షణ కోల్పోతే ఎట్లా ఒళ్ళేరుగా సిగం ఊగుతారా? మీరు రోజు మీ అందరికీ ఏం చేయాలంటే పొద్దున్నే లేవండి. లేదు రాత్రి 12 దాకా వాళ్ళు కోల్పోయిపోయి 10 గంటలకు లేస్తా అంటే కుదరదు. లేచి మీరు వాజ్పేయి ఎట్లా మాట్లాడుతుండ్రు, పివి నరసింహారావు గారు ఎట్లా మాట్లాడుతుండ్రు, ఇంకోళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేయండి, హోంవర్క్ చేయండి. మీరు అట్లా కాదు, మీరు నేర్చుకోండి, సభ్యత నేర్చుకోండి, సంస్కారం నేర్చుకోండి. మీరు బాధ్యత గల వ్యక్తులు. నేను కేసీఆర్ కుటుంబం అయితే మరి మీరెవరా? రాహుల్ గాంధీ ఎవరు, సోనియా గాంధీ ఎవరు, ప్రియాంక గాంధీ ఎవరు? అంటే మీరు ముగ్గురేమో ఒకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చు. కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు. ముందు మీ పార్టీలో ఎంతమంది? మా ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, కోమటిరెడ్డి సోదరులు ఎవరు, జానారెడ్డి కొడుకు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఎవరు, వివేక్ కుటుంబం ఏంటి? ఈ మనం ఎప్పుడైనా నీతులు చెప్పేటప్పుడు ముందు మనం చక్కగా ఉండాలి. అవతలకి చెప్పగలుగుతాం. మనమేమో తప్పు చేస్తాం, అవతలంటే సమాజం ఒప్పుకుంటారా? మేము ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, తక్షణమే ఈయనను వైదొలిగించాలి, సభ్యత్వం రద్దు చేయాలి.